క్రికెట్లో ఏముంది? ఇట్స్ జస్ట్ ఏ గేమ్, అంతే కదా. ఎందుకు మీకు క్రికెటర్స్ అంటే అంత ఇష్టం? తన తండ్రి చనిపోయినా తనని నమ్మి ఉన్న టీం కోసం మ్యాచ్ ఆడడానికి వచ్చిన విరాట్ కోహ్లీ ఒకవైపు కాలుకి దెబ్బ తగిలి రక్తం వస్తున్నా లెక్క చేయకుండా చివరి వరకు ఆడిన షేన్ వాట్సన్, తన కాలు బటన వేలుకి గాయమైన 12 ఓవర్లు బౌలింగ్ వేసి ఆస్ట్రేలియాలో చరిత్ర సృష్టించిన షమర్ జోసెఫ్, నాకేమైనా పర్లేదు ఇండియా వరల్డ్ కప్ గెలవడం ముఖ్యమని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆడి వరల్డ్ కప్ గెలిపించిన యువరాజ్ సింగ్, తన చెయ్యి విరిగిన తన టీం మ్యాచ్ ఓడిపోకూడదని బ్యాటింగ్ ఆడటానికి వచ్చిన గ్రేమ్ స్మిత్, ఓటమి అంచున ఉన్న టీం కోసం ఒంటి కాలుతో నించుని డబుల్ సెంచరీ కొట్టి మ్యాచ్ గెలిపించిన గ్లెన్ మ్యాక్స్వెల్, గత 2 సంవత్సరాల నుంచి లెగ్ ఇంజరీ ఉన్నా కూడా తన అభిమానుల ఆనందం కోసమే ఆడుతున్న మహేంద్ర సింగ్ ధోని, తన జా విరిగిన ఇంకా బౌలింగ్ చేయకూడదని డాక్టర్స్ చెప్పిన టెస్ట్ మ్యాచ్ సేవ్ చేయడానికి బౌలింగ్ వేసిన అనిల్ కుంబ్లే, ఫింగర్ డిస్లోకేట్ అయిన మ్యాచ్ ని గెలిపించడానికి బ్యాటింగ్ కి వచ్చిన రోహిత్ శర్మ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది క్రికెటర్లు, ఎన్నో కథలు, ఎన్నో గెలుపోటములు. వీళ్ళంతా గాయాన్ని చూసి భయపడి ఆగిపోలేదు, ప్రయత్నించి చరిత్రలో నిలిచిపోయారు. క్రికెట్ అనేది కేవలం గేమ్ మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషన్. ఈ ఎమోషన్ కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటారు. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? కామెంట్ చేసి చెప్పండి.